హాయ్ అండి, వెల్కమ్ టు హనజిత్ వ్లాగ్స్. ఈరోజు మామిడి పళ్ళతో ఐస్ క్రీమ్ చేద్దాం. నేను 2 మామిడి పళ్ళని తీసుకున్నాను. వాటిని ఇలా ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో తీసి చాప్ చేసుకున్న మామిడి ముక్కల్ని జార్లో వేసుకోవాలి. కొంచెం షుగర్ వేసుకోండి. అలానే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, ఎలాచీ యాడ్ చేసుకోండి. ఆప్షనల్, అది మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత కాచి చల్లారి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకోండి. వీటిని మిక్సీ పట్టుకుందాం. కన్సిస్టెన్సీ ఇలా రావాలండి. చూడండి, ఇలా వచ్చాక నా దగ్గర ఎయిర్ కంటైనర్ ఒకటి ఉంది, దాంట్లో నేను వేసుకుంటున్నాను. ఇలాంటిది ఒకటి ఉంటే మన ఇంట్లో పిల్లలు ఈజీగా ఐస్ క్రీమ్స్ పెట్టుకొని ఇవ్వచ్చు. తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కనీసం 6 to 7 hours పెట్టుకోవాలండి. కంటైనర్ తీసుకుంటున్నాను. ఒక 10 minutes ఇలా వదిలేయాలి. తర్వాత ఒక 10 minutes అలానే వదిలేయాలి. తర్వాత ఐస్ క్రీమ్స్ వచ్చేస్తాయి బయట. సో ఐస్ క్రీమ్స్ అన్నీ ఇలా తీసుకొని పిల్లలకు మనం సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఎంత టేస్టీ ఐస్ క్రీమ్స్ మన పిల్లలకి అది చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ. చూసారా, చాలా టేస్టీ ఐస్ క్రీమ్స్ రెడీ. మన పిల్లలకి ఇలా సర్వ్ చేసుకుంటే మన బయట అవసరం లేదు. పిల్లలు హెల్దీగా ఉంటారు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం.